హలో అండి అందరికీ. ఈ వీడియోలో త్రిమూర్తుల వారి పూజా విధానం గురించి నేను మీకు చెప్పబోతున్నానండి. త్రిమూర్తుల వారి పూజని ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ పూజలో త్రిమూర్తులను వేరువేరుగా కాకుండా మనం ఒకటిగానే పూజిస్తామండి. త్రిమూర్తులను కర్త, కర్మ, క్రియగా మనం భావిస్తూ ఈ పూజను చేసుకుంటాం. ఈ త్రిమూర్తుల పూజను ఎవరైనా చేసుకోవచ్చండి. చాలా తేలికగా చేసుకోవచ్చు. అయితే ఈ త్రిమూర్తుల పూజను మేళా అని కూడా అంటారండి. ఈ త్రిమూర్తుల పూజను 1, 3, 5, 7, 9 మేళాలుగా చేసుకుంటారు. ఒక్కొక్క మేళా ఒక్కొక్క వారం చేసుకోవచ్చు, లేదా అన్ని మేళాలు ఒకే వారం చేసుకోవచ్చు. మేమైతే అన్ని మేళాలు ఒకే వారం చేసేసుకున్నామండి. ఈ పూజను ముఖ్యంగా ఆదివారం మాత్రమే చేసుకోవాలండి. కార్తీక మాసంలో ఏ ఆదివారం అయినా చేసుకోవచ్చు, కానీ పౌర్ణమి ముందొచ్చే ఆదివారం చేసుకుంటే మంచిదంటారు. చాలామంది అలానే చేసుకుంటారు, పౌర్ణమి ముందొచ్చే ఆదివారమే చేసుకుంటారు. అవ్వదు వీలు లేని వాళ్ళు మిగిలిన వారంలో చేసుకుంటారు. ఈ పూజను సాయంత్రం 6 దాటిన తర్వాతే చేసుకోవాలండి. చంద్రుడు వచ్చే సమయానికి పూజను మొదలుపెట్టుకోవాలి. ఈ పూజ ఎలా చేయాలో తెలియని వాళ్ళు త్రినాద వ్రతకల్పం అనే బుక్ మార్కెట్లో దొరుకుతుందండి. ఆ బుక్ ఉంటే ఎవరైనా సరే ఈ పూజను సులభంగా చేసుకోవచ్చు. ఈ పూజను చేసుకుంటే సకల దరిద్రాలు, కష్టాలు అన్నీ పోయి సంతోషంగా ఉంటామని నమ్మకంతో చేసుకుంటామండి ఈ పూజని. ఈ పూజకి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉండాలి ఏంటి అనేది చెప్తాను చూడండి. త్రిమూర్తుల వారి ఫోటో ఉండాలి, కంపల్సరీగా త్రిమూర్తుల వారి ఫోటో ఉండాలి. 9 చెంబులు ఉండాలండి. అవి రాగి చెంబులైనా, ఇత్తడి చెంబులైనా, సిల్వర్ ఏ చెంబులైనా 9 చెంబులు ఉండాలి. అంటే మాలాగా అన్ని మేళాలు ఒకేసారి చేసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. 9 చెంబులు, 3 కొబ్బరికాయలు ఉండాలి. 6 పళ్ళు, ఏవైనా పళ్ళు ఉండొచ్చు, దానిమ్మ పళ్ళు, బొత్తాయి పళ్ళు ఏవైనా 6 పళ్ళు ఉండాలి. మర్రాకులు ఉండాలండి. మర్రాకుల్లోనే మనం ప్రసాదాలు పెట్టాలి. ప్రసాదాలు వడపప్పు, సలివిడే పెట్టాలండి. తాంబూలం పెట్టాలి. తాంబూలం వినాయకుడికి కూడా పెట్టాలి. వినాయకుడితో కలిపి 10 తాంబూలాలు పెట్టాలి. మట్టి ప్రమిదలు ఉండాలండి. మట్టి ప్రమిదలు కూడా 10 పెట్టాలి. వినాయకుడితో కలిపి 10 పెట్టాలి. ధూపం వేసిన ప్రమిదలు కూడా ఉండాలండి. ఆయనకి ధూపం అంటే చాలా ఇష్టం. మన కథ వింటూ ధూపం వేసుకుంటూ పూజ చేసుకోవాలండి. ఇంకా క్లియర్గా స్టెప్ బై స్టెప్ వేరే వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఎలా చేస్తున్నాం ఏంటి అని స్టెప్ బై స్టెప్ మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్లియర్గా చూపిస్తాను. ఇది నార్మల్గా పెట్టాను, చిన్న క్లిప్ మాత్రమే. ఎలా చేసుకోవాలి ఏంటి అని మీకు ఒక అంచనా వస్తుందని పెట్టాను. నెక్స్ట్ వీడియో చూసాను.